హలో నమస్తే. మా నీళ్లు మాకేనని తెలంగాణ మరొక్కసారి గలం విప్పుతున్నది. తెలంగాణ రైతాంగం నీటి కోసం పోరాటం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణలో ఎడారిగా మారబోతోంది మళ్ళొకసారి అని రైతులందరూ భయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు నీటి కోసం అడిగితే వాళ్ళ రక్తం తీసుకొని చల్లండి, నీరు పంటలవే పండుతాయని ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఒక సైకోలాగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నోరెత్తితే ఉరిదీయండి, బండ కట్టుకొని దుంకండి, లేదా రైతులను రెచ్చగొట్టే విధంగా మీరు వాళ్ళ గొంతులు కోయండి, లేకపోతే వాళ్ళ రక్తం చల్లండి, నీళ్లు లేకపోతే నేనేం చేస్తా, వాళ్ళ రక్తం చల్లితే పండుతాయని రిటైర్డ్ ఉద్యోగులను రైతులను కించపరుస్తూనే ఉన్నాడు. రైతులు నీళ్ళు అడిగితే రైతుల మీద కేసులు పెడుతున్నారు, రైతులను అవమానకరంగా మాట్లాడుతున్నారు. మీకు చెప్పినాం కదా, మీరు ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పినాం కదా అని మాట్లాడుతున్నాడు. ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఏ ఇంజనీర్లు అయితే తెలంగాణ కోసం కొట్లాడినరో 2014కు ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఆ ఇంజనీర్లు ఇప్పుడు తెలంగాణకు జరుగుతున్న ద్రోహానికి, తెలంగాణలో ఉన్న నీళ్లను వాడుకోలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినందుకు ఆ ఇంజనీర్లని బెదిరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంజనీర్లని బెదిరిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిమ్మల్ని జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు అని చెప్పేసి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసు. ఆ ఉద్యమ సమయంలో జైళ్ళకు పోవడానికి ఎవరూ వెనకడుగు వేయలేదు. తెలంగాణలో అనేక మంది రైతు నాయకులు, ప్రతిపక్ష నాయకులు జైళ్ళకు పోయినరు. తెలంగాణలో అప్పుడు పనిచేస్తున్న ఇంజనీర్లు, రిటైర్ అయిన ఇంజనీర్లు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే. మీ పక్కన ఉన్న పెంటారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఎవరైతే సలహాదారుడిగా పెట్టుకున్నారో పెంటారెడ్డి గారు, ఆ పెంటారెడ్డి గారు కూడా ఈ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లో సభ్యుడే. ఆయన రిటైర్డ్ ఇంజనీర్స్ సభ్యుడిగా ఉంటూనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడారం సుందిల్లా అన్నారం, ఈ మేడిగడ్డ సుందిల్లా అన్నారం, ఈ 3 ప్రాజెక్టుల విషయంలో వాళ్ళ సలహాలు కూడా ఉన్నాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కె చంద్రశేఖరరావు గారు వీళ్ళందరి సలహాలు తీసుకొనే ఏ నీళ్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయి, ఎక్కడైతే మనం ఎక్కువగా ఎత్తిపోయొచ్చు అని ఆలోచన చేసి, వాళ్ళందరితోటి సమాలోచన చేసి, వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని ఆ రోజు కాళేశ్వరం నిర్మించడం జరిగింది. ఈరోజు అదే రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైతే ఎల్ నినో అంటున్నారో, కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు, ఎల్ నినో కాదు ఇది, కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. నిజానికి మేడారం బ్యారేజ్ని పునరుద్ధరించి ఎప్పుడైతే 2023 అక్టోబర్లో ఆ బ్యారేజీకి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోయినావో, 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కుంగిపోయినావో వాటిని అప్పుడే రిపేర్ చేసి ఉంటే, ఆ రిపేర్ చేసిన తర్వాత ఈరోజు ఏ ఎల్ నినో అయితే మనం మాట్లాడుతున్నామో ఆ ఎల్ నినో ప్రభావం తెలంగాణ మీద అస్సలు కనిపించేది కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకపోవడం వల్ల ఈరోజు తెలంగాణలో ఈ దుస్థితి నెలకొన్నది. తెలంగాణ రైతుల పక్షాన నిలబడి, తెలంగాణ రైతుల కోసం, అయ్యా నీళ్లు పోతున్నాయి, రోజుకు 1,00,000 క్యూసెక్కులు పైగా మేడారం నుంచి నీళ్లు పోతున్నాయి, కన్నెపల్లి నుంచి నీళ్లు పోతున్నాయి, వాటిని ఎత్తిపోయండి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోకాలకి బోడిగుండికి ముడేస్తున్నాడు. అక్కడ ఆ డ్యాములు గేట్లు దించితే ఆ డ్యాములు కొట్టుకపోతాయి అంటున్నారు. అసలు ఎల్ నినో ప్రభావం ఉంది, పెద్దగా వర్షాలు వచ్చే అవకాశమే లేదు, డ్యాములు కొట్టుకుపోయే అవకాశం ఏడొస్తుంది, భద్రాచలం మునిగిపోయే అవకాశం ఎక్కడ వస్తుంది? ముఖ్యమంత్రి గారు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. మనకు తెలుసు, అక్టోబర్ 2023లో మేడారంలో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఆ 2 పిల్లర్లు కుంగిపోయిన తర్వాత దాన్ని ఒకవేళ రిపేర్ చేసినట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, అది ముందే చెప్పినాం. అయితే మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టిండు. ఎందుకు వదిలిపెట్టిండంటే పెద్ద వర్షాలు వస్తాయేమో, పెద్ద వర్షాలు వస్తాయంటే, ఎందుకంటే కూలేశ్వరం అని చెప్పి ఆయన ప్రచారం చేసిండు కదా,
దాన్ని నిజమవుతుందేమో, అది ఎట్లయినా నిజం కాకపోతుందా, వానలు రాకపోతాయా, పెద్దగా వరదలు రాకపోతాయా, ఆ 2 పిల్లర్లు కుంగిపోయినట్టే మిగతా డ్యామ్ కూడా కొట్టుకోకపోతుందా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీని మనం ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేయొచ్చు కదా అనే ఒక దురాలోచనతోటి దాన్ని రిపేర్ చేయకుండా ఇడిచిపెట్టిండు. వాస్తవానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ 2021 డిసెంబర్లో వచ్చింది. ఆ యాక్ట్ జనవరి నుంచి అమల్లోకి వచ్చింది, 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్లో చెప్పింది ఏంటంటే, ఏదైనా డ్యామేజ్ని, ఏదైనా డ్యామ్ కానీ లేకపోతే బరాజ్ని కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేటగిరీ 1 కింద పెడితే అది నెక్స్ట్ మాన్సూన్లోగా దాన్ని రిపేర్ చేయించాలని ఆ చట్టం చెప్తుంది. అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు 2023 అక్టోబర్లో కుంగిపోయింది. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది 25 ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఇనీషియల్ రిపోర్ట్ అవన్నీ పక్కన పెడదాం మనం. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది 2025 ఏప్రిల్లో. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పెద్ద సభ ఏర్పాటు చేసుకుంటే ఆ సభకు ముందు ఆ బ్యారేజీకి సంబంధించి కేటగిరీ 1లో పెడుతున్నట్టుగా ఇచ్చింది. సరే, మీరన్నట్టు 2025 ఏప్రిల్లోనే కేటగిరీ 1లో పెడుతున్నట్టుగా వస్తే 2025 ఏప్రిల్ తర్వాత ఒక వర్షాకాలం అయిపోయింది. ఎన్డీఎస్ఏ యాక్ట్ ప్రకారం ఆ వర్షాకాలం లోపల దాన్ని రిపేర్ చేయాలని, కానీ మీరు రిపేర్ చేయలేదు. మళ్ళొక వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు 2026 వర్షాకాలం వచ్చేసింది, కానీ ఇప్పుడు దాన్ని మీరు రిపేర్ చేస్తలేరు. ఇది తెలంగాణ రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి. ఈరోజు బనకచెర్లకు సంబంధించి మనం మొదటి నుంచి చెప్తున్నాం, తెలంగాణ నీళ్లను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రాకు వదిలిపెడుతున్నాడు. ఆంధ్ర వాళ్ళు వాళ్ళ డ్యాములన్నీ నింపుకుంటున్నారు, వాళ్ళ బ్యారేజ్లన్నీ నింపుకుంటున్నారు, వాళ్ళ ఎత్తిపోతలన్నీ ఆన్ చేస్తున్నారు. ఈరోజే మనం చూసినాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ధవళేశ్వరం బ్యారేజీకి హుటాహుటిన దానికి ఏం మరమ్మతులు చేయాలో ఆ మరమ్మతులు చేయాలని చెప్పేసి 250 కోట్లకు పైగా రూపాయలు విడుదల చేసిండ్రు. వాళ్ళు డ్యాములు రిపేర్ చేసుకుంటున్నారు, పులిచింతల దగ్గర నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. ఎక్కడికక్కడ నీళ్లు ఒడిసిపెట్టుకోవాలనో వాళ్ళు ఒడిసిపెట్టుకుంటున్నారు. ఆ నీళ్ళన్నీ మనం ఇడిచిపెట్టిన నీళ్ళే, మన రేవంత్ రెడ్డి వాళ్ళ మీద ప్రేమతోటి ఇడిచిపెట్టిన నీళ్ళే. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం, తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ రైతుల కోసం మాట్లాడదాం. తెలంగాణ రైతులు కూడా గ్రామాన రైతులు అడుగుతున్నారు, నీళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు మా చెరువులను ఎండబెడుతున్నారు, చెరువుల కింద ఉన్న మా పంటలను ఎందుకు ఎండగొడుతున్నారు అని బరాబర్ అడుగుదాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒకటి కీలకమైన విషయం, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బనకచెర్ల మీద ఒక కేసు వేసింది. ఒక తెలంగాణ ప్రభుత్వం కావాల్సినంత మంది అడ్వకేట్లు ఉంటారు, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అధికారులు ఉంటారు, వీళ్ళందరితోటి సంప్రదించి ఒక మంచి అఫిడవిట్ వేయవచ్చు, ఒక మంచి సూట్ వేయచ్చు. కానీ ఏం చేసిండ్రు, సుప్రీంకోర్టు వెనక్కి పంపించేసింది. ఈ సూటు పనికిరాదు, దీంట్లో లోపాలున్నాయి, లోపభూయిష్టంగా ఉంది, అసలు ఇది లిస్టింగ్కే అర్హత కాదు, దొడ్డిదారులు మీరు లిస్టింగ్ చేయించిండ్రు అని చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని తిప్పి పంపించింది. హరీష్ రావు గారు వివరంగా చెప్పిన దాని గురించి, బనకచెర్ల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సీరియస్నెస్ ఉందో హరీష్ రావు గారు చెప్పినారు. బనకచెర్లని కొనసాగించాలి, బనకచెర్లకు ఉపయోగపడేటట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుతున్నట్టు కనిపిస్తలేదు. ఒకసారి హరీష్ రావు గారు ఏమన్నారు చూద్దాం. మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మొట్టమొదటి ఈ అంశాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. 24 జనవరి 2025 నాడు ఈ అంశాన్ని మేము బయటకు తెస్తే బ్యాక్ డేట్లో, ఒకరోజు ముందు డేట్తోని బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తరం రాసింది. ఇట్లా 2-3 సార్లు కూడా అదే జరిగింది. గోదావరి బనకచెర్ల అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ అయినా, సిడబ్ల్యూసిలో డిపిఆర్ పరిశీలన జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తేవడం, కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ప్రయత్నం చేస్తున్నట్టు బ్యాక్ డేట్ల ఉత్తరాలు రాయడం, పేలవమైనటువంటి కేసులను కోర్టులో వేయడం, విత్డ్రా చేసుకోవడం, ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కు
సహకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడతా ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో మన కేసు వచ్చింది, గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు, ఈ కేసు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీ సూట్ సరిగా ఫైల్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు. మీ ఉద్దేశం ఏంది? మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నిలవద్దనే మీరు తప్పుడు కేసు వేసి లోపభూయిష్టంగా కేసును ఫైల్ చేసి ఇవాళ ఆ కేసు నిలవకుండా కేసు కొట్టుడు పోయే విధంగా చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా వేసిన కేసులో లోపాలు ఉంటాయా? లోపాలతో కూడినటువంటి సూట్ ఎందుకు వేశారు? ఏం చేస్తుంది అడ్వకేట్ జనరల్? ఏం చేస్తుండ్రు? ఉన్నత న్యాయమూర్తులు ఏం చేస్తుండ్రు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ సుప్రీం న్యాయవాదులను మీరు పెట్టారు కదా, మరి ఎందుకు లోపభూయిష్టంగా? ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరుగుతుందా? రాష్ట్రానికి సంబంధించిన ఇంత అతి ముఖ్యమైనటువంటి కేసు, గోదావరి జలాలకు సంబంధించినటువంటి కేసు ఇవాళ వస్తుందంటే 2 రోజుల ముందు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, సీనియర్ అధికారులు రివ్యూ చేస్తారు ఎప్పుడైనా. మీరు ఎందుకు రివ్యూ చేయలే? నిన్న మొన్న ఏంది ఎంతసేపు బీఆర్ఎస్ తిట్టుడు, మిమ్మల్ని కోస్తాం, మిమ్మల్ని జైలు వేస్తాం, మీ రక్తం జిమ్ముతాం, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది వైఫల్యం అనాలనా? ఇది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కు జలాలు వదలడానికి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు సాగడానికి మీ పరోక్ష సహకారం అనాలనా? ఇవాళ మీరు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. రైట్. బనకచెర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఆయనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కేసు వేసినా, ఏ కేసు వేసినా సుప్రీంకోర్టు వీళ్ళు లోపభూయిష్టమైన కేసు వేయడం వల్ల సుప్రీంకోర్టు దాన్ని తిప్పి పంపించేస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ని ఏ రకంగా అనుమతులు సాధించాలి, ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవచ్చు వాళ్ళు తీసుకుపోతున్నారు. అయితే నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, కోసి రక్తాన్ని చల్లండి అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రైతాంగాన్ని చాలా ఆగ్రహానికి గురి చేసినాయి. తెలంగాణ రైతులు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో మా రక్తం ఇచ్చే కదా తెలంగాణ ఉద్యమాన్ని మేము సాధించింది, మా రక్తాన్ని చెమటగా మార్చే కదా ఇన్ని రోజులు 2014 వరకు లేని పంట ఉత్పత్తిని మా రక్తాన్ని చెమటగా మార్చే కదా ఈరోజు మేము దేశంలోనే తెలంగాణని ధాన్యాగారంగా మార్చినాం, దేశంలోనే తెలంగాణని నంబర్ 1గా నిలిచినామని ప్రతి రైతు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ప్రతి రైతు కూడా ఇదే విషయం చెప్తున్నాడు. మా రక్తాన్ని చెమటగా మార్చి మేం చేసినాం, రక్తం ఇవ్వడం మాకు కొత్త కాదు, తెలంగాణని నంబర్ 1గా చేసేందుకు మా రక్తం ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటందుకు మా రక్తం ఇచ్చినాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రక్తదానాలు చేసిండ్రు. ఆ రక్తదానాలు చేస్తేనైనా ముఖ్యమంత్రికి సోయి వస్తుంది. నేనన్న మాటలు తప్పు, నేనన్న మాటలు తెలంగాణ రైతులను అవమానించే విధంగా ఉన్నాయి, నేనన్న మాటలు తెలంగాణ రైతులు నొచ్చుకున్నారు, తెలంగాణ రైతులు బాధపడుతున్నారు అని ముఖ్యమంత్రి గ్రహించేటట్టుగా ఈరోజు రక్తదాన శిబిరాలు జరిగినాయి. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు రక్తాన్ని తీసుకొని పంప్ హౌస్ దగ్గరికి పోయినరు. ఇగో మా రక్తం వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇప్పటికైనా పంపులు ఆన్ చేయండి అని. కానీ కాంగ్రెస్ పార్టీ చెలిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఉపయోగపడే విధంగా ఎట్లా దాన్ని తీసుకోవాలని వాళ్ళకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఈరోజు కేటీఆర్ గారు జిల్లా పర్యటనలో పోయినారు, కరీంనగర్ జిల్లా పర్యటనలో పోయినారు, లోవర్ మన్నార్ డ్యామ్ దగ్గరికి పోయినరు, అక్కడ డ్యామ్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఒకసారి ఏం మాట్లాడిన నీళ్లు లేవు. ఇప్పుడు నేను సిరిసిల్లకి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే మిడ్ మానేరులో నీళ్లు లేవు. మొత్తం గోదావరి సిస్టంలో, మొత్తం గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే ఎందులో కూడా ఇవాళ 20%కు పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. వాస్తవం ఏంటి అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్ళేమో కిందికి పోతున్నాయి. ఇవాళ
ఎల్ఎండిఎం నోరెళ్లు పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కు లేదు. ఈ ఎల్ఎండి మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ తోని సంబంధమే లేకుండా పైన 18 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో అక్కడ గోదావరి ఇవాళ 1,00,000 క్యూసెక్కులు పోతున్నది. 2 పంపులు ఆన్ చేస్తే చాలు. అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్ళి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదికెళ్ళి పారకం ఉన్నది. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేరు డ్యామ్ నింపైన నీళ్లున్నాయి అక్కడ. ఆ నీళ్లను నింపకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. మేడిగడ్డ బ్యారేజ్ ని మీరు గేట్లు దించమని మేము అడుగుతలే. హైదరాబాద్ మహానగరం కూడా ఎండిపోతుంది. హైదరాబాద్ నగరం యొక్క తాగునీటి అవసరాలు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదే ఆధారపడి ఉన్నాయి. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మీరు కనుక నీళ్లు పంపు చేయకపోతే అన్నారం నుంచి, కన్నెపల్లి నుంచి డెఫినెట్ గా హైదరాబాద్ లో కూడా సివియర్ డ్రింకింగ్ వాటర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద మాట్లాడుతున్న మాటలకు, నీళ్లు అడిగితే రక్తం పారించండి అని చెప్తున్న మాటలకు రైతులు, తెలంగాణ రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా తీవ్రంగా నొచ్చుకున్నాడు. ఈరోజు మంత్రులు దేవాదుల పోయినరు. అక్కడ పోయి ఏమన్నా పరిస్థితి చూసి పంపులన్నీ ఆన్ చేయండి, దేవాదుల పంపులన్నీ ఆన్ చేస్తే వరంగల్ జిల్లాకి ఏమైనా చెరువులు నిండుతాయి, నీళ్ళు వస్తాయి, పంటలు పండుతాయంటే అక్కడ వాళ్ళు పోయి చేసింది కూడా అన్నీ రిపేర్లు అయిపోయాకనే చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి రిపేర్లు చేయకుండా కాలయాపన చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తెలంగాణ రైతాంగం ఆగ్రహంగా ఉండేసరికి ఇప్పుడు పంపులు మేము మొత్తం నింపిన తర్వాతనే ఆన్ చేస్తామంటున్నారు. తెలంగాణ రైతుల రియాక్షన్ ఒకసారి చూద్దాం. రైతులు ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఏ రకంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు రియాక్ట్ అవుతున్నారో చూద్దాం. మా తెలంగాణ వెళ్ళిపెట్టాలి, నీళ్లు రావాలి, కాలువ మోటార్లు పెట్టాలి, ఇటు మాకు రావాలి. అన్ని అక్కడ వెళ్ళిపెడతారు గోదావరికి. మేము ఎట్లా బతకాలి, ఎలా బతకాలి? మాకు కరువు వచ్చింది. ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపెట్టి మాకు ఇక్కడ వెళ్ళిపెడతారు. మేము అన్ని పడాబడి ఉన్నాయి. మా భూములు బాయిల్లో నీళ్ళు వెళ్తలేవు, ప్రాజెక్టులో నీళ్ళు వస్తలేవు, ఒక్క చేను కూడా నీళ్లు కట్టలేదు, పొలాలు అయితలేవు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. రైతు అనేటోడు పుర్రు మందాకి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఏం చేస్తారో కొంచెం రైతుకు కొంచెం మేలు చేయరి. చేస్తే మేము బతుకుతాం, లేకపోతే మాకు ఇదే పుర్రు మందాకి చచ్చే పరిస్థితి వచ్చింది. మాకు అన్నం కూడా కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాదు. మన తెలంగాణ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ చేతులు ఉన్నది. కాబట్టి మీరు చంద్రబాబు తొత్తుగా మారి ఈ ఆంధ్రకు తరలిస్తున్న పద్ధతి బాగాలేదు. తెలంగాణ ప్రజలు తీవ్రంగా మీ మీద నిరసనలు వస్తాయి. ఆల్రెడీ ఆక్రోషంగా ఉన్నారు. మీరు దీన్ని గమనించాలి. ఖచ్చితంగా మీరు మన నీటిని మనమే వాడుకొని మీకు ఏదైతే ఓట్లు వేసుకుని గెలిపించిన ప్రజలకు మీరు న్యాయం చేయాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినాక మన ఇల్లు చక్కబెట్టుకున్నాక మనం తర్వాత వాళ్ళ ఇల్లు చూడాలి. కానీ ఇది పద్ధతి కాదు. ఇది ఏదో ఇవాళ 2 కాళేశ్వరం పిల్లర్లు కూలంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. 2 పిల్లర్లకు 2 సంవత్సరాలు కాలయాపన చేసిన వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రాజెక్ట్ని ఏం చేయదలుచుకున్నారు? మీరు ఆంధ్ర పెత్తందారులకు తొత్తులుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఆంధ్రకు నీళ్లు పంపేయడానికి. ఖచ్చితంగా దీన్ని మేము హెచ్చరిస్తున్నాం. మన నీటిని మనమే వాడుకోవాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఉండగా ఒక రకం ఉంది, ఇప్పుడు ఒక రకం ఉంది. మేము రైతుల మాగమవుతున్నాము. మేము ముండలము, బీదవాళ్ళము. అప్పుడు ఒక రకం బతికినాము. ఇప్పుడు ఎక్కడ పోయినా, ఎక్కడ ఏదానికైనా ఇబ్బంది ఉంది. మేము తుకాలు పోసుకున్నాము, మా బోర్లు పోస్తలేవు, మాకు ఇబ్బంది ఉన్నాయి. మా తుకాలన్నీ పంటలు పాడైపోతున్నాయి. నీళ్ళు లేవు, పాలు లేవు, సారు మళ్ళీ ఎట్లా బతకాలి? ఏం సంగతి? నీళ్ళు లేవు, పాలు లేవు. ఇప్పుడు బోర్లు అన్ని ఎండిపోతే లబ్బలో మొత్తుకుంటూ పబ్లిక్ రైతులంతా ఆగమాగం చేస్తుంటాను. గీత తెలియదు ఆ సార్ నీకు. వ్యవసాయం చేస్తున్నా కాపాలో మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు 80 ఏళ్ళు నేను కేసీఆర్ ఉన్నప్పుడు ఇడిచిండు అందరు చూసి. ఇప్పుడు వర్షాలు లేవు, ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడి పొలాలు అక్కడనే ఉన్నాయి. రైతులు అందరం ఇబ్బంది పడుతున్నాం. కైకిలు లేక ఏది లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము రైతులు ఏది లేక నార్లు పోసినవి అన్నీ ముదిరిపోతాయి. మా పరిస్థితి మాత్రం కొన ఊపిరికి వచ్చింది. కంపల్సరీ మాకు మాత్రం కాలువ నీళ్లు రావాలి. అప్పుడు బరాబర్ అడుగుదాం. తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జలద్రోహాన్ని బరాబర్ ప్రశ్నిస్తాం, నిలదీద్దాం, బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ జలద్రోహాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ రక్తంతో పంటలు పండించాలనా? రక్తం ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది, బీఆర్ఎస్ సిద్ధమైంది.
ఈరోజు రక్తదానాలు చేసిండ్రు, రక్తం తీసిండ్రు, వాళ్ళ రక్తం బయటికి తీసిండ్రు, వాళ్ళ రక్తం మీకు పంపిస్తేందుకు చూసిండ్రు. మిమ్మల్ని బరాబర్ అడుగుతున్నారు, నీళ్ళు ఇస్తారా లేదా, రక్తం కావాలంటే తీసుకోండి కానీ నీళ్లు మాత్రం ఇవ్వండి అని బరాబర్ అడుగుదాం. గోదావరి బేసిన్లో రిజర్వాయర్లు, బరాజులు, చెరువులు అన్నీ ఎండిపోతున్నాయి. నీళ్లు మాత్రం పుష్కలంగా కిందికి వెళ్ళిపోతున్నాయి. గోదావరి బేసిన్ ఎండిపోతున్న నీళ్లు ఒడిసిపట్టే తెలివి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎల్నినో ముంచుకొస్తుంటే ప్రాణహిత నీళ్లను రోజుకు 9 టీఎంసీలు ఎందుకు ఇడిచిపెడుతున్నారు? బరాబర్ అడుగుదాం. పనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కావాలనే లోపభూయిష్టమైన పిటిషన్ ఎందుకు వేస్తున్నారు? చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను దారాదత్తం చేస్తున్నది నిజం కాదా? బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు బరాబర్ అడుగుదాంలో మన గెస్ట్ వరంగల్ నుంచి ఉన్నారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడదాం.